అందరికీ నమస్కారం అండి. 2016లో చారీజీ గారి భండారాలో దాజీ గారు సంతృప్తి విత్తనాలు అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. To sensitize our life in such a way that we be able to pick up those vibrations and say, okay, let me dive deeper. They are calling me. We should be able to reciprocate to those voices, to those vibrations. Simply put, their transmission. దాజీ గారు ఇలా అన్నారు, మనల్ని మాస్టర్ యొక్క దివ్య ప్రకంపనాలను గ్రహించేలాగా సున్నితంగా మార్చుకోవాలి. వారు నన్ను పిలుస్తున్నారు, నేనింకా అంతరంగ లోతుల్లోకి మునక వేయాలి అని వారి పిలుపుకి, వారి ప్రకంపనలకి ప్రతిస్పందించగలగాలి. సులభంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వారి ప్రాణాహుతికి ప్రతిస్పందించగలగాలి. ప్రాణాహుతిని మనకి ప్రిసెప్టర్ ఇస్తున్నాడా, లేక మాస్టరా, లేక సుదూరం నుండి అశరీరమైనటువంటి ఆత్మ ఇస్తోందా అనేది మనకు అవసరమా? ఎవరో ఒకరు మన బాగోగులను చూస్తున్నారు. అందుచేత మనం ఆ క్షణాలని ఆస్వాదిస్తూ లోతుల్లోనికి మునిగిపోదాం. Our masters, their lives, I think that's so profound. They teach us through their life how we should be living our life. What they did as disciples was extraordinary. Forget about their life as a master. Look at their life, how they did what they did. Whatever as a Vyasis. That is more important for us to look at. మన మాస్టర్ల జీవితాలు చాలా ఆదర్శమైనవి. వారు మాస్టర్లుగా ఉన్న కాలంలో కాదు, వారు అభ్యాసులుగా ఉన్నప్పటి వారి జీవితాన్ని గమనించండి. వారి నడవడిక ఎలా ఉండేది, వారు ఏమి చేశారు మొదలైన విషయాల్ని పరిశీలించండి. మనం అధ్యయనం చేయడానికి అవే చాలా ముఖ్యం. మాస్టర్లుగా వారి జీవితాలు మనకు అంతగా బోధించవు, ఎందుకంటే వారు అప్పటికే తయారైన వస్తువు, ఫినిష్డ్ ప్రోడక్ట్ లాంటివారు. అఫ్కోర్స్ వారిని వారు తయారైన వస్తువులా ఫినిష్డ్ ప్రోడక్ట్గా భావించుకోరు. వారు పరిణామం చెందుతూనే ఉంటారు. ఈ అనంతమైన ప్రయాణంలో ఫుల్ స్టాప్ ఉండదు. దాజీ ఇలా అన్నారు, మనం తరచుగా స్వర్గం ఎక్కడో ఉందని, బ్రైటర్ వరల్డ్ ఎక్కడో ఉందని అనుకుంటాం. అది ఎక్కడా లేదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ జన్మలోనే దాన్ని అనుభూతి చెందలేకపోతే అది మన కోసం ఎక్కడో ఎదురు చూస్తూ ఉండదు. బ్రైటర్ వరల్డ్ మన హృదయాల్లోనే ఉంది. Babuji says in one of his informal talks, he said, God is seeking you. But we have been making this mistake of seeking God everywhere. బాబుజీ గారు, భగవంతుడు మన కోసం వెతుకుతున్నాడు, మనం ఆయన కోసం మన హృదయాల్లో తప్ప ప్రతి చోట వెతుకుతూ పొరపాటు చేస్తున్నామన్నారు. భగవంతుడు మనల్ని వెతుకుతూ ఉంటే మరప్పుడు సమస్య ఎక్కడున్నట్టు? ఆయన మన హృదయాలనే తన నివాసంగా, బ్రైటర్ వరల్డ్గా చేయాలనుకుంటే అలా జరగకుండా ఆయన ఆపేది ఏమిటి? మనం హింస, కోరికలతో నిండిన ఇంటిలో ఉండాలనుకుంటామా? కనీసం గంటసేపు అతిథిగా కూడా అటువంటి ఇంటిలో ఉండడానికి ఇష్టపడం. అక్కడ స్వాగతించే వాతావరణం ఉండాలి. నిజంగా మనం ఆ మహోన్నతుల్ని హృదయాల్లోనికి ఆహ్వానిస్తున్నామా? ఆహ్వానించినా అందుకు తగ్గ ప్రేమపూరిత వాతావరణాన్ని మనలో సృష్టించుకుంటున్నామా? ఇక్కడ రెండు విభిన్న అంశాలున్నాయి. మనం వారిని ప్రేమతో ఆహ్వానించడం ఒక విషయమైతే, మనలో ప్రేమపూరిత వాతావరణాన్ని సృష్టిస్తే ఇంకా ఆయన్ని ఆహ్వానించవలసిన అవసరం ఉండదు అనేది రెండో విషయం. We don't have to go to heaven. We don't have to go to brighter world. The brighter world would descend. Heavens would descend in our hearts. అప్పుడు చాలా సహజంగా వారంతట వారే మన వైపుకి రావడం జరుగుతుంది. అప్పుడు మన స్వర్గానికి వెళ్లాల్సిన పని లేదు, బ్రైటర్ వరల్డ్కి వెళ్లాల్సిన పని లేదు. అవే మన హృదయాల్లోనికి దిగి వస్తాయి. మనం అలా పరివర్తన చెందాలంటారు గాజీ.
అలాంటి అభ్యాసులు అణకువతో, అవగాహనతో, వివేకంతో, తమ ప్రేమ తరంగాలతో తాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వర్గాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే వారు ఎవరి ముందు కూడా, ఏ సందర్భంలో కూడా, ఏ ప్రదేశంలోనైనా తమని తాము ప్రదర్శించాలని అనుకోరు. ప్రపంచమంతటికీ మనం సర్దుకుపోయే గుణం కలవారమని ఆర్ట్ఫుల్నెస్ తెలియజేస్తుంది. మన భావాలను ఇతరులపై రుద్దము. ఇది మాత్రమే అని నిర్బంధిస్తే అది సహజ మార్గం కాదు. అప్పుడు మనం మన చుట్టూ బ్రైటర్ వరల్డ్ సృష్టించడానికి బదులు తాత్వికాధికార దర్పంతో మన చుట్టూ కేవలం ఒక అంధకార ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని చెప్పవచ్చు. నేను మహోన్నతుడైన మాస్టర్ గారి గుణగణాలను ఆకర్షిస్తున్నాను, నేను వారిలా తయారవుతున్నాను అనే భావనను ఎంత ప్రార్థనాపూర్వకంగా చేసినా అందులో కూడా కొంత దురాశ ఉంది. ఈ ప్రేమబంధంలో నేను అలా తయారవ్వాలి, ఇలా తయారవ్వాలి, నేను ఇంకా ప్రేమగా మారాలి, నేను ఒకరిని భరించాలి అనే అభ్యర్థనలకి కూడా తావులేదని అనిపిస్తుంది. అందుచేత అలాంటివి లేవిక్కడ. Acceptance is the key to our existence. If our masters are to teach all of them, but Sahaj Marg is all about acceptance. If we can accept things cheerfully, that's the next stage. అంగీకారమే మనం ఇక్కడ ఉండడానికి కీలకం. సహజ మార్గం ద్వారా మాస్టర్లు మనకి ఏదైనా బోధిస్తున్నారంటే అది అంగీకారమే. జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని సంతోషంగా అంగీకరించడం అనేది తర్వాత దశ. అంగీకార భావన కూడా లేకుండా సంతోషంగా ఉన్నామంటే మనం సాధించినట్లే. అప్పుడు ఏదైనా సరే నేను అంగీకరించాను అనే భావన కూడా మన మనస్సుకు రాదు. మనం శూన్యతగా మారిపోతాము. మన ద్వారా ఏది ప్రవహించినా, అది సంతోషమైనా దుఃఖమైనా, మన ముందే దాన్ని తుడిచివేయగలం. మన కళ్ళ ముందే అవి కరిగిపోతాయి. ఇవన్నీ మహోన్నత లక్షణాలు, సందేహం లేదు. ఇప్పుడు మనం వాస్తవాన్ని చర్చించుకుందాం. మన స్థాయికి దిగి ఇవి సమస్యలు అని భావించే వాటి గురించి విశ్లేషణ చేసుకుందాం. When we sit in the evening for cleaning, think that they are being evaporated from the backside. సాయంత్రం మనం నిర్మలీకరణ కూర్చున్నప్పుడు మాలిన్యాలన్నీ వీపు భాగం నుండి ఆవిరి రూపంలో పోతున్నాయని భావించండి. రాత్రి నిద్రించే ముందు మీకేమైనా సమస్య ఉంటే మాస్టర్కి విన్నవించుకోండి. వారు దాన్ని పరిష్కరిస్తారా లేదా గమనించండి. ఆ సమస్య ఇంకా పరిష్కారం అవ్వకపోతే దాన్ని మీరే పరిష్కరించుకోవాలని అర్థం. ఆ సమస్య అసలు మీరు ఇతరులకు సృష్టించిన సమస్య అయి ఉంటుంది. అంటే మీరే సమస్యను సృష్టించి మాస్టర్ని పరిష్కరించమంటున్నారన్నమాట. మనకు ఏర్పడ్డ సమస్యలైతే వాటిని పరిష్కరించవచ్చు. కానీ మనమే ఇతరులకు సమస్యగా మారేమనుకోండి, అది పరిష్కరించడం కష్టం. ఎందుకంటే అది అహానికి సంబంధించి. అప్పుడు బ్రైటర్ వరల్డ్ మన హృదయాల్లోనికి దిగిరాదు. Brighter one will descend in our heart when there is perfect vacuum, beyond qualities. Then I think we can say, yes, I'm following Sahaj Marg. గుణాలకు అతీతంగా మన హృదయంలో పరిపూర్ణ శూన్యత్వం ఉన్నప్పుడు మాత్రమే బ్రైటర్ వరల్డ్ మనలోనికి దిగి వస్తుంది. అప్పుడు మనం నేను సహజ మార్గాన్ని అనుసరిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రైటర్ వరల్డ్ సృష్టించబడుతుంది అని అనుకోవచ్చు. అలాంటి హృదయంలో కోరికలుండవు. ఉన్నంతలో మనం ఆనందంగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం. ఆధ్యాత్మిక స్థితుల కోసం కూడా అడగడం ఉండదు. ఎందుకంటే మనం శరణాగతులమైనప్పుడు, సృష్టికర్త మనకేది ప్రసాదించినా దాన్ని అంగీకరించినప్పుడు అక్కడే పరిపూర్ణమైన సంతృప్తి ఉంటుంది. అది క్రమక్రమంగా అనంతమైన సంతృప్తికి దారితీస్తుంది. The nectar, the fragrance of the flower that germinates out of this contentment, happiness, peace, tranquility that this person carries all around, because now the seeds of contentment have germinated and become full-grown trees, carrying the fragrance of peace. మన హృదయంలో సంతృప్తి అనే విత్తనాలను నాటి వాటిని పెంచి పోషించడంతో ఒకానొక రోజుకి సంతృప్తి అనే అడవినే సృష్టించిన వారు అవుతాం.
దాని నుండి ఉద్భవించిన పుష్పాల మకరందం మరియు పరిమళాలే మనం మోసుకు వెళ్ళే ఈ ఆనందం, శాంతి, ప్రశాంతతలు. సంతృప్తి యొక్క విత్తనాలే మొలకెత్తి వృక్షాలై శాంతి అనే పరిమళాన్ని వెదజల్లుతాయి. సంతృప్తి ఎక్కడ ఉందో అక్కడ కోరడం ఉండదు. మన వైపు నుండి కోరడం అనేది లేనప్పుడు మనల్ని చూసి ఎవరూ భయపడరు. ప్రతి ఒక్కరూ మనల్ని అంగీకరిస్తారు. ఎందుకంటే మన నుండి వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అందుచేత పవిత్రమైన మన హృదయంలో సంతృప్తి అనే విత్తనాలను నాటి పెంచి పోషిద్దాం. సంక్లిష్టతల్ని, మాలిన్యాల్ని తొలగించి మన హృదయాలను మరింత పవిత్రంగా మార్చుకుందాం. మనకివ్వబడిన సాధనా పద్ధతిని సద్వినియోగం చేసుకుందాం. మాస్టర్ల విలువలు మనకు కూడా కావాలని కోరుకోవడమే కాదు, మనం వారిలా తయారవ్వాలి. వారి సహాయంతో వారికన్నా ముందుకు వెళ్ళాలి. అది మహోన్నతులైన మాస్టర్లను అవమానించడం కాదు. నేను ఇది పదే పదే చెబుతున్నాను. నేను మీకన్నా బాగా తయారయ్యానని మనం అనగలిగితే మన మాస్టర్లు చాలా సంతోషిస్తారని దాజీ అన్నారు. Our masters would be happy when we say, boss, I've become better than you. Thank you. 2017లో చార్జీ గారి భండారాలో దాజీ గారు ఇచ్చేటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.